హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎక్కువగా విలేజ్లో దొరికే చిట్టి కాకరకాయ చెట్టు ఏ విధంగా ఉంటుందని చూపిస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఇక్కడ వచ్చేసి చిట్టి కాకరకాయ చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ విలేజ్లో దొరుకుతుందండి. మార్కెట్లో ఎక్కువగా దొరకవి కాయలు. పెద్ద కాకరకాయలు అవి దొరుకుతాయి కానీ చిట్టి కాకరకాయలు అనేవి రేర్గా దొరుకుతాయి. ఇవి సీజన్ పరంగా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకే ఉంటుందండి ఈ తీగ. తర్వాత అయితే ఎండిపోతుంది. ఈ కాయలు వచ్చేసి నేచురల్గా కాసే కాయలు కాబట్టి చాలామంది ఇష్టపడతారు చిట్టి కాకరకాయలని. ఈ తీగ వచ్చేసి ఎలుగులు కానీ తడికలు కానీ ఉంటే చాలా పెద్దగా పాకుతుందండి. ఎంత పెద్దగా పాకుతే అన్ని ఎక్కువ కాయలు కాస్తాయి. ఈ కాయలు అనేది ఎక్కడెక్కడ కాస్తాయి, ఏ విధంగా కాస్తాయి అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చిట్టి కాకరకాయ కర్రీ ఏ విధంగా తయారు చేశాననేది చూపిస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.